సాధారణంగా పెళ్ళైన తర్వాత రోడ్డు మీదకి వస్తారు, కానీ వీళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చారంట. మరి వాళ్ళ వింత పెళ్లి గోలింటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with this team. అమ్మయ్య నమస్తే సార్. నమస్తే మేడం. ఇన్నాళ్ళకి మా అమ్మాయి పెళ్లి. అమ్మయ్యా ఇన్నాళ్ళకి కరెక్ట్ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవుతున్నారు. నాకంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అందరూ ఇక్కడ. మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడని చాలా కంగారు పడిపోయింది తెలుసా అండి. నేను చాలా కంగారు పడ్డాను. వీడికి పిల్లలు ఎవరిస్తారని. ఏమైంది? తొక్కేస్తున్నాడండి. వీడు కూడా అంత కాదులే. మావయ్య గారు మీ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి మాత్రం ఘనంగా చేస్తానన్నారు. ఎలా చేస్తారో చెప్పాలంటే. ఏమండి మనం పెళ్లి చేస్తే మామూలుగా చేయడం, ఎక్కడైనా పెళ్లి చేస్తే నలుగురికి తెలుస్తుంది, కానీ మీ పెళ్లి చరిత్రలో ఉంటది. ముందు ఎడిటింగ్ లో ఉంటదా? ఎడిటింగ్ లో ఉంటది, ఎండింగ్ దాకా ఉంటది. పెళ్లికి టైం దగ్గర పడిపోతుంది, మనం వెళ్ళాలి. కారు కూడా లేకుండా ఎలాగరా? మా అల్లుడికి బోల్డ్ అంత కట్నం ఇస్తున్నామంటే రేంజ్ తక్కువ అనుకో. ఎంత? 1,16,00,000. పదండి పదండి పదండి. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. రండి. ఎక్కడి అమ్మాయి ఎక్కడికి? మనమానికి లేదు, మనపై ఇక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్ లోనే పెళ్లి ఏర్పాటు చేసాం. ట్రాఫిక్ సిగ్నల్ ఏంటండి? అంటే మరి అందరికీ తెలియాలి కదండి, ఇక్కడ చేస్తేనే ఊరందరికీ తెలుస్తుంది. నువ్వు ఫోటోల్లో చరిత్రలో నిలబడిపోతున్నా అప్పుడే అర్థం కావాలి నాకు. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అండి. సిగ్నల్ ట్రెండింగ్ అండి. ఒక్కొక్క చోట రైల్వేలో చేసుకుంటున్నారు, ఏరోప్లేన్ లో చేసుకుంటున్నారు. ఏం క్వశ్చన్ అడగలేదు. మరి నడి రోడ్డు మీద ఏంటండి? నా కుటుంబం కొంచెం తెలుసా నీకు? మీకు తెలీదా? ఇలా కాదు, మండపం బుక్ చేయి. అమ్మాయి వెళ్ళిపోదాం. బయట అమ్మాయిలు దొరకట్లేదురా. ఇవ్వట్లేదని చెప్పి నీకు. ఇదిగో 3 గంటలు తెలుకుండా అయిపోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ అందరినీ కళ్ళు మూసుకుని కూర్చోమంటావే? అది కాదండి, పెళ్లి చేసేది తొందరగానే. ఏం జరుగుతుందా ఇక్కడ? పెళ్లి జరుగుతుంది సార్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెళ్లి అంటే బుద్ధుందా? అదేంటి, మొన్న వచ్చి మీకు కార్డు ఇచ్చాను కదా సార్. ఇస్తే కార్డు తీసుకున్న చేతులతో పెళ్లి ఆపేస్తారా ఇక్కడ? ఎవడన్నా పేమెంట్ ఇచ్చి లాక్ చేస్తాడు, నువ్వు ఇలా కార్డు ఇచ్చి లాక్ చేయక అర్థమైందా? నోటికి వస్తుంది మాట్లాడకండి. పేమెంట్ ఎవరిస్తున్నాడో ఎవరికి ఇస్తున్నారో కొంచెం టైం ఇవ్వండి సార్, పెళ్లి జరిగిపోద్ది. కుదరదయ్యా, కుదరదని చెప్తున్నాను కదా. ఒక్కసారి ముఖం చూడండి సార్ దగ్గరికి వెళ్ళి. బాగా లేట్ మ్యారేజ్. సరే ఏం చేస్తాం, 10 నిమిషాలు సరిపోదా? వచ్చి 7 నిమిషాల్లో అయిపోద్ది సార్. స్పీడ్ కావాలి, అర్థమైందా? త్వరగా కానివ్వండి. నేను మాట్లాడతాను. మంత్రులు గారు, ఆ సిగ్నల్స్ వాహనాలకు మంత్రాలకు కాదు. సిగ్నల్ చూసాగా ఎంత టైమింగ్ ఉంది అడిగి. కట్నం ఇచ్చాడు మరి అడుగు. కట్నం అడుగుతాను, పెళ్ళి అవగానే ఇచ్చేస్తానండి. 50 రూపాయలు దిగి పెళ్ళి అవగానే ఇచ్చేస్తాను. ఇప్పుడే బాబయ్యా, నువ్వు చెప్తాను, మొదలు పెట్టు. అల్లుడు లేని మామయ్య బాబయ్యో. ఇదిగోండి 100 రూపాయలు. ఆ ముష్టి దగ్గర అడుక్కుని ఈ ముష్టికి వేస్తావా? మధ్యలో నువ్వు మధ్యలో నన్ను ముష్టి అంటే అడుకునే దగ్గర వేస్తానంటే నాకు కనుక 100 రూపాయలు వచ్చాయి, ముఖానికి 50 రూపాయలు కూడా రావు. చూపించు. ఎవడరా నువ్వు? మా ఎదురు అడుక్కున్నా మా కాంపిటీషన్. ఒక్కసారి ఇక్కడ కనిపించావు అనుకో. సిగ్గు లజ్జ ఉండాలి బతుక్కి. అడుక్కోవడం కూడా ఏంటండి? సీఎం గారు వస్తున్నారంట. ఏమో మనోడు పెళ్లికి సీఎం గారు వస్తారా చెప్పలేదు. వీడి ముఖానికి అంత సీన్ లేదు, ఈ దారిలో వెళ్తున్నారు అంతే. ఆయన తొందరగా తొందరగా తొందరగా
ఇప్పుడు మన పెళ్లికి సిగ్గే లేదనుకున్నాను, ఫోటోలు కూడా లేవా? అడుగు పెళ్లి అవగానే తీయించేస్తాను. బండి ఎక్కడ చెప్తాను, బండి ఎక్కండి. ఆల్రెడీ గారు ఫోటోల గురించి ఓ కొట్టుకుపోతున్నారు. ఎక్కండి అండి. అక్కడ చూడండి, అడిగేసి ఒకటి చూసారాడు. అవును. హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతున్నాడు బండి మీద. ఉంది కదయ్యా హెల్మెట్ కానీ తప్ప కటింగ్ చేయించి 6 నెలలు అయింది, డబ్బులు లేక అలా వదిలేసి. ఓ, అవునా? ఎరా ఆర్సీ ఉందా? లేదండి. 1000. లైసెన్స్ ఉందా? లేదండి. 1000. పొల్యూషన్ ఉందా? ఇదిగో ఊరంతా పొల్యూషన్. ఈ పంచుకు 5000. ఫోటోలు తాగితే తిట్టామేట్లా? అల్లుడు గారు కొద్దిగా ఫైన్ కట్టి చెప్తాను. ఫైన్ వేసారు అంతే కదా. అవును, ఫైన్ కట్టాల్సిందే. ఇప్పుడే కట్టాలంటారా? ఇప్పుడే కట్టాలి. కట్టు. బాబయ్యా వద్దయ్యా. తీసుకొని వెళ్ళండి. గురుగారు ఫోటోలు డిలీట్ చేయకుండా అలాగే ఉంచండి. మాంగళ్య ధారణ. ఆపండి. ఇటుగా మినిస్టర్ గారు వస్తున్నారంట. మినిస్టర్ గారు వెళ్ళిపోయారు. మంత్రి గారు మొదలు పెట్టండి. బండి కట్టండి కట్టండి. అల్లుడు గారు ఆపండి. ఏమైందండి? ముందు సంభావన అంటే ఏంటిడు? అవ్వగానే ఇచ్చేస్తామండి మీకు. ముందు సంభావన చేతిలో పడితేనే పెళ్లి. సంభావన కావాలంటే ముందు బాబయ్యా నేను ఇస్తానులేండి, తీసుకోండి. అమ్మాయి అదిగా మీ ముష్టి యుద్ధం లోపల ముష్టోటితో వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ మా అమ్మాయి నాలుగు ఒక మంచి సంబంధం చూసుకుంది. ఈ పెళ్లి ఎక్కడైపోద్దని ఎంత బెంగపడ్డా. అల్లుడు గారు ఇందాక నుంచి వచ్చేస్తున్నా కలిసి హాస్టల్ డైలాగ్ ఉంది, వేసేస్తానండి నాకు తెలుసు. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? పెళ్లి గోల నడి రోడ్డు మీద. నాగి గారికి జరగాల్సిన శాంతి జరిగింది, కానీ చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రావు గారు మీ స్టైల్ స్కిట్ అయితే నాగి గారికి నరాలు దిగిపోతాయేమో అనిపించింది. బాగుంది. ఫోటోగ్రాఫర్ లేదంటే పోలీసు వాడి చేత ఫోటోలు తీయించడం అది ఇంటెలిజెంట్ గా ఉంది. శాంత్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు, బాగుంది. ఏంది రాదు పంజాబీ డ్రెస్ చేసుకున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రెండ్ అన్న డీజే టిల్లు సరే అన్నీ ఆశీర్వదించు. అందుతుందారా? అడ్డమచ్చుంది కొంచెం. మరి మన అమ్మలుగా నమ్మ గురించి చెప్పేద్దామా? నెమలిలాగా డాన్స్ వేసిరా, వేసిన డాన్సే మళ్ళీ వేసిరా. మనం తప్పు చేస్తే తిట్టేస్తాది, మనం చేసిన అప్పులు కట్టేస్తాది. మరి అంత హ్యాపీగా సాగే ఆవిడ మధ్యలో తన పరిస్థితి ఏమైందో తెలుసా? ఆవిడ ఊరేమో చెన్నై, వచ్చే చెక్కులేమో చెన్నై, చేసే దానాలేమో పెద్దయి, ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి. సిరి గురించి మొదలు పెడదామా? తను టీవీలో కనిపించే థర్స్డే, నెక్స్ట్ షెడ్యూల్ నుంచి హాలిడే, ఛాన్స్ లేక ఆవిడికి మండే, నెక్స్ట్ కూరగాయల బండే.